ఈరోజు అజయ్ కుమార్ రెడ్డి గారిని చూశాం. చిన్నతనంలో ఒక ప్రమాద కారణంగా చూపు కోల్పోయారు. నరసరావుపేట అందుల పాఠశాల చదివారు. క్రికెట్లో శిక్షణ తీసుకున్నారు. తొలి బ్లైండ్ T20 ప్రపంచ కప్ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అజయ్ కుమార్ రెడ్డి. కెప్టెన్గా 2017లో బ్లైండ్ T20 ప్రపంచ కప్ని, 2018 బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ను 2 గెలిపించారు. అందుకే ఆయనకు అర్జున్ అవార్డు వచ్చింది. ఈరోజు చూసినప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను, అభినందిస్తున్నా. 3వ మెంబర్ దీపిక టీసీ కర్ణాటక తరపున ఆడారు. ఈ రాష్ట్రంలో పుట్టారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఆడి ఆవిడైతే చాలా బ్రహ్మాండంగా ముందుకు పోయారు. చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో కంటి చూపు పోతే చాలా వరకు ముందుకెళ్ళి వరల్డ్ T20 బ్లైండ్ ఉమెన్ క్రికెట్ జట్టు కెప్టెన్గానే కాదు, పారా అథ్లెటిక్ గాను ప్రతిభను చాటారు. జాతీయ క్రీడల్లో 100 మీటర్లో స్ప్రింట్, లాంగ్ జంపుల్లో కూడా సిల్వర్ మెడల్ దక్కించుకొని మనం అందరం గర్వపడే విధంగా చేశారు. అలాంటి ఆడబిడ్డ ఇక్కడే పుట్టింది. మట్టిలో మాణిక్యం. కర్ణాటక తరపున ఆడి దేశ పరువును నిలబెట్టింది, ప్రతిష్టను పెంచింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి చూసినప్పుడు ఆవిడ ఇప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంది, దీపిక IAS కావాలని. నాకు ఏమాత్రం అనుమానం లేదు, తప్పకుండా సాధిస్తుంది. ఈ పట్టుదలతోనే ముందుకు పోవాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఆశీర్వదించండి. ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈరోజు దివ్యాంగులందరూ కూడా తమను తాము నిరూపించుకోవాలంటే ముందు చూపుతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మెగా DSC ద్వారా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు నియమించాం. వినికిడి, దృష్టిలోపు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా 10 పాఠశాలని నిర్వహిస్తున్నాం. ఆధునిక అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేశాం. హోమ్ స్కూలింగ్ తీసుకొచ్చాం. 679 భవిత కేంద్రాలని ద్వారా ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీ అందిస్తున్నాం. శాస్కీ ద్వారా డబ్బులు ఇచ్చి దగ్గర 4,32,00,000 ఇచ్చి హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా రెనోవేషన్ చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికీ RTC బస్సుల్లో నగరాల్లో ఉచితంగా, జిల్లా సర్వీసుల్లో 50% రాయితీ కూడా ఇస్తున్నాం. విశాఖలో 23 ఎకరాల్లో నేషనల్ సెంటర్ ఫర్ డిజబిలిటీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవాలంటే బ్రహ్మాండంగా రాణించే విధంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, కరుణ కుమార్ గారికి ఇప్పుడే గొట్టిపాటి రవికుమార్ ద్వారా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ తరపున 1 లక్ష ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చి ఒక ఇల్లు కూడా కట్టిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన అజయ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారు. 2.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనకు ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. నేను ఎందుకంటే మామూలుగా 10 లక్షల రూపాయలే కరుణ కుమార్కి ఉంటే కాదు 15 లక్షలు ఇస్తున్నానంటే వీరిని ప్రోత్సహించాలి, మిగిలిన వాళ్ళకి స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతోనే ఇస్తున్నా. అజయ్ కుమార్ రెడ్డికి 10% అంటే కాదు ఒక 2.5 లక్షలు ఇచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 1 లక్ష రూపాయలు ఇస్తారు. దీపిక ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ, ఆ అమ్మాయికి కూడా ఒక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. కర్ణాటక గవర్నమెంట్ 10 లక్షలు చేసింది. ఆ అమ్మాయికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా.
ఇలాంటివి చేస్తూనే ఈరోజు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. మీరు ఆశీర్వదించండి. ఎన్డీఏ ప్రభుత్వం మీకోసం నిరంతరం పనిచేస్తాం. అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించాను. నేను ఎప్పుడొచ్చినా మీకు అండగా ఉంటానని చెప్పడానికి ఈరోజు ఆలోచిస్తే మళ్ళీ ఒక మంచి పేరు కూడా పెట్టాను. ఇంద్రధనస్సుల మీ జీవితాల్లో నిత్యం వెలుగులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 7 వరాలు, ఇంద్రధనస్సు 7 వరాలు ఈరోజు ప్రకటిస్తున్నా. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా. 1, అందరికీ, దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. నా ఉద్దేశం ఒకటి, సమాజంలో అందరికంటే ఇబ్బందులో ఉండేది మీరు. అందులో మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత. అందుకే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు. ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెఫ్షియోగా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. మీరు కూడా రాజకీయాల్లో రాణించాలి, ప్రజాసేవ కూడా చేయాలి. ఈ దివ్యాంగులుగా ఉండే మీకు ఇది అడ్డంకు కాదని చెప్పడానికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3వది, దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం. దీనికి ఒక 19 కోట్లు అవుతుంది. పర్వాలేదు, మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 5వది, మీరు ఎక్కడ టిట్కోలా కానీ ఎక్కడ ఇండ్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్లోనే మీకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 6, వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల. బాపట్ల ప్రభుత్వ పాఠశాల ఉంది. జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్క రెసిడెన్షియల్ విద్యార్థులకి పెన్షన్ మీరు ఎక్కడుంటే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు, కాలేజీలో ఉంటే కాలేజీలో, హాస్టల్లో ఉంటే హాస్టల్లో మీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అన్ని జిల్లాల్లో, అమరావతిలో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం. పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.